CMR ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. నజీర్ అహ్మద్ వీడియో కాల్ మొత్తం సినిమాను బట్టబయలు చేసింది. టీడీపీకి చెందిన మహిళా నేతతో నజీర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు వీడియో కాల్ విజువల్ ఎలా బయటకొచ్చిందనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన నసీర్ అహ్మద్ ఓ మహిళతో మాట్లాడిన వీడియో కాల్ వివాదాస్పదంగా మారింది. గుంటూరులోని 56వ డివిజన్కు చెందిన గుడిపల్లి వాణి గతంలో కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. ఆమెతో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడిన వీడియో కాల్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. అది వైరల్ కావడంతో ఎమ్మెల్యే వ్యవహారం రచ్చకెక్కింది. గుడిపల్లి వాణి కారులో ప్రయాణం చేస్తూ ఎమ్మెల్యేతో మాట్లాడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తన ఆఫీస్లో ఉండే మాట్లాడారు. ఇద్దరు కొద్దిసేపు నవ్వుకుంటూ మాట్లాడారు. భోజనం చేశావా అంటూ సైగల ద్వారా నసీర్ అహ్మద్ ను అడిగింది వాణి. దానికి నసీర్ కూడా సమాధానం ఇచ్చారు. కొద్దిసేపు వేళ్లు చూపిస్తూ మాట్లాడింది. వీడియో చివర్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కళ్లు ఎగరేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత మహిళకు ముద్దిచ్చినట్లుగా సైగ చేశారు. ఆ మహిళ కూడా అందుకు అదే తరహాలో రిప్లై ఇచ్చింది. మొత్తం 2.5 నిమిషాలు ఉన్న వీడియో ఇప్పుడు టీడీపీని షేక్ చేస్తోంది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది మాత్రం బయటికి రాలేదు. ఆడియో లేకుండా వీడియో మాత్రమే బయటకొచ్చింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అన్నదానిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే వీడియోను ఆడియో లేకుండా బయటికి లీక్ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్ విషయం టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది. అసలు ఏం జరిగింది? గుడిపల్లి వాణితో నసీర్ అహ్మద్ కు ఉన్న సంబంధంపై కూడా వివరాలు సేకరిస్తోంది టీడీపీ. ఈ విషయంపై నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడేందుకు రెడీ అయ్యారు. అదే సమయంలో పార్టీ పెద్దల నుంచి ఫోన్ రావడంతో సైలెంట్ అయిపోయారు. అయితే నసీర్ అహ్మద్ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదంతా పథకం ప్రకారం జరిగిందంటున్నారు. గుడిపల్లి వాణి ఫోన్ నుంచే వీడియో లీక్ అయినట్టుగా చెబుతున్నారు. వీడియో లీకేజీ వెనుక ఎవరు ఉన్నారు అన్నదానిపై ఎమ్మెల్యే అనుచరులు ఆరా తీస్తే గుడిపల్లి వాణి ఫోన్ నుంచే వీడియో ముగ్గురికి వెళ్లినట్లుగా తేలింది. ఆడియో లేకుండా వీడియో లీక్ చేయడం ప్లాన్ ప్రకారమే జరిగిందన్న ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నసీర్ అహ్మద్ ఈ వీడియో గురించి మాట్లాడితే అప్పుడు ఆడియో కూడా లీక్ చేసే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఈ వీడియోతో పాటు మరో 2 వీడియోలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వీడియోలు కూడా బయటకొస్తే నిజాలు అందరికీ తెలుస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. గుడిపల్లి వాణి కూడా కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం లీక్ అయిన వీడియో లేటెస్ట్ది కాదని సమాచారం. నసీర్ అహ్మద్ ఎమ్మెల్యే కాకముందు వీడియో అన్న ప్రచారం కూడా ఉంది. గుడిపల్లి వాణి 4 ఏళ్ల క్రితం కార్పొరేటర్ గా పోటీ చేసింది. అప్పటి నుంచి నసీర్ అహ్మద్ తో ఆమె టచ్ లో ఉంటున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తానని గుడిపల్లి వాణికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హామీ ఇచ్చారట. పదవి దక్కకపోవడంతో ఈ వీడియో బయటికి వచ్చి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో బయటికి వచ్చిన వెంటనే డ్యామేజీ కంట్రోల్ కోసం పార్టీ పెద్దలు రంగంలోకి దిగి గుడిపల్లి వాణిని మందలించినట్లుగా తెలుస్తోంది. వీడియో లీకేజీకి సంబంధించిన వాస్తవాలు త్వరలోనే బయటకొస్తాయంటున్నారు ఎమ్మెల్యే వర్గీయులు.